హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ముందుగా మీ అందరికీ సారీ అండి. ఎందుకు సారీ చెప్తున్నానంటే వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే పెట్టట్లేదు. 10 రోజుల నుంచి నేను మనిషిలా లేనండి. చాలా అంటే చాలా టెన్షన్లో ఉన్నాను. దానికి కారణం మా ఫ్రెండ్. అసలు తను ఏం చేసింది, నేనెందుకు ఇలా ఉన్నాను అనే దాంతో పాటు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మా ఫ్రెండ్ వల్ల నేను ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను అనేది మీకు తెలుస్తుంది. వ్యాస్ సో మార్నింగే ఇల్లు వాకిలి అన్నీ ఊడ్చేసి ముగ్గు పెట్టడం కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే బయటకి వచ్చేసాను. బయటకంటే ఇంకెక్కడికి వెళ్ళట్లేదండి. కంపల్సరీ 4 to 5 కాదు, 5:30 6 మధ్యలో అయితే నేను డైలీ వాకింగ్కి వెళ్తున్నాను. సో ఇది నా హెల్త్ గురించి. సో నాకు హెల్త్ గురించి ఎందుకంటే ఒక ఏజ్ వస్తున్న కొద్దీ మన బాడీలో చాలా హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రతి ఆడవాళ్ళు 35 తర్వాత మనం ఇంట్లో చేసే పనుల వల్ల మన బాడీకి తగిన ఎక్సర్సైజ్ ఉండదు. అలా అని చెప్పి పెద్ద పెద్ద జిమ్లు కానీ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ సెంటర్స్కి, యోగా సెంటర్స్ కానీ వెళ్ళే అంత కెపాసిటీ నా దగ్గర లేదు. సో నేను ఉన్నంతలో నాకు అవైలబుల్గా ఉన్నది వాకింగ్ చేయడము, అలాగే నాకు తెలిసిన కొన్ని యోగాసనాలు వేసుకోవడం ఇలా చేస్తుంటాను. సో అందుకని చెప్పి మా ఇంటికి దగ్గరలో అంటే దగ్గరలో లేదండి, 1.5 కిలోమీటర్ బై వాక్ వెళ్ళాలి. సో అక్కడ ఒక గార్డెన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చాలామంది వస్తుంటారు. సో నేను కూడా ఓన్లీ ఈ స్కూల్ హాలిడేస్ ఉంటాయి కదా పిల్లలకి, ఆ టైంలో మాత్రమే నేను వెళ్తాను. సో ఇక్కడైతే పాపకి ఇంకా హాలిడేస్ రాలేదు ఈ వీడియో అప్పటికి. సో నేనైతే పాప 4 to 8 7:30కి వాళ్ళకి స్కూలు, అంతలోపు రావాలని చెప్పి వాకింగ్కి అయితే వెళ్ళాను. వాకింగ్ చేయడం అయింది. అక్కడ కొన్ని యోగాసనాలు వేసాను. నేను ఫర్దర్ ఏం వేస్తాను ఏంటనేది తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను. ఆ టైంలో నేను ఒక్కదాన్ని వెళ్ళడం కరెక్ట్ కాదు కాబట్టి నేను మా బాబుని అయితే తీసుకొని వెళ్తాను. సో మా బాబుతో పాటు వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి 4 to 7 అయింది. సో పాపకైతే ఓ టిఫిన్ చేయాలి, అలాగే మా వారు కూడా షాప్కి వెళ్తారు కాబట్టి ఫాస్ట్గా ఫస్ట్ అయితే తొందరగా ఏదవుతుందో అది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో చూసేసరికి కూడా నాకు సరుకులు ఏమీ లేవు. అందులో పాస్తా ఉంటే పాస్తా చేసేసాను. మ్యాక్రోని చేశాను. సేమ్ మ్యాగీ లాగానే చేసేసాను. అంతలో ఈరోజు మాకు వాటర్ వస్తాయి కంపల్సరీ, అంటే తాగడానికి పట్టుకోవాలి. మాకు పక్కనే ట్యాప్ ఉంటుంది. సో అక్కడ పొయ్యి మీద పాస్తా ఉడుకుతున్నంత సేపట్లని నేను వచ్చేసి వాటర్ అయితే తీసుకొస్తున్నాను. పాప కూడా స్నానం చేసి జడేయడానికి రెడీగా నిలబడింతాను. సో అంతలోపు జడ విప్పుకోమని చెప్పాను. సో అక్కడ తను జడ అయితే ఇప్పుతుంది. ఇక్కడ నేను ఫాస్ట్గా మ్యాక్రోని అయిపోయింది, నీళ్లు పట్టడం అయిపోయింది. సో తను తింటుంది అని చెప్పి, అంటే వేడివేడిగా తినలేదు కదా, అందుకని చెప్పి ఇక్కడ ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను తన కోసము. తనకు జడ కూడా వేసేసానండి. 7:30 4 to 8 లోపు స్కూల్కి అయితే వెళ్ళాలి. ఈరోజు తనని నేనే డ్రాప్ చేసి రావాలి స్కూల్లో, ఎందుకంటే మా వారు 7కి వెళ్ళిపోతారు. సో తనైతే 12:30 40 to 1 అవుతుంది. ఆ టైంలో రావడం ఎండ చాలా ఉంటుందని క్యాప్ అయితే పెడుతున్నాను. సో పూజ కూడా కాలేదు ఈరోజు. సో పాపను డ్రాప్ చేసి వచ్చిన తర్వాత పూజ చేసుకొని వంట అయితే చేయాలి. అసలు మా ఫ్రెండ్కి ఏమైంది, తన వల్ల నేను ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నాను అనేది ఇక్కడ నుంచి చెప్తానండి. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి వెజిటేరియన్. అసలు తను చూడడానికి ఎంత బాగుంటుందంటే, చూడడానికి అంటే వాళ్ళు ఫ్యామిలీ అంతా చాలా బాగుంటారు. వాళ్ళకి అసలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎవ్వరు నమ్మరు. ఈవెన్ నాకు కూడా తను ఎప్పుడు చెప్పలేదు. అంటే వాళ్ళు చెప్పుకునే తత్వం కాదు. ఎందుకు చెప్పాలి, ఒకరిని చెప్పి ఎందుకు బాధ పెట్టాలి అన్న మెంటాలిటీతో ఉండే ఫ్యామిలీ. చెప్పడానికి వెనక ముందు అవుతారు. నిజమే కదా, అసలు వాళ్ళ ఇంట్లో ఏమవుతున్నాయో వాళ్ళకే తెలుసు. అన్నీ చెప్పాలంటే ఎట్లా కుదురుతుంది? అసలు ఎందుకు చెప్పాలి? వాళ్ళు తింటున్నారా లేదా, ఎలా ఉంటున్నారు ఏంటి అనేది, వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయని వాళ్ళకే తెలుస్తుంది. సో బయట మీరేదో మీకు కనబడినంత నిజము, వీళ్ళంతా బాగున్నారు, వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఇట్లా అలా అని మాట్లాడతారు. అసలు ఎందుకు మాట్లాడతారు? అవతల వాళ్ళ గురించి మాట్లాడడానికి ముందు మీరేంటి, అసలు మేము ఎందుకు మాట్లాడాలనే ఆలోచన ఉండదా?
ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంత అంత మాత్రాన నేను ఇలా మాకు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి ఏడ్చుకుంటూ కూర్చోవాలన్నా? వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలా? లేకపోతే అవతల వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు, అవతల అలా ఫీల్ అవుతున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తుండాలి? ఒక్కటి నిజమండి, మనం ఎంత ప్రయత్నించినా అందరికీ నచ్చే విధంగా ఉండలేము. అందరికీ మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకుంటూ ఉండలేరు. అలా చెప్పిన ఇప్పుడు ఏమంటారు, ముందట అయ్యో అవునా అంటారు, కానీ వెనక ఎన్ని మాటలు అంటారో వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసండి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం మంది పర్టికులర్గా ఉంటారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటుంటారు. అసలు ఎందుకు అలా ఆలోచిస్తారు? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి తెలియదా? అరే వాళ్ళ ఇంట్లో సమస్యలు ఏమున్నాయో వాళ్ళకి తెలుసు. దాని గురించి మీరెందుకు అంత మీ టైం ఎందుకు వెయిట్ చేసుకుంటారు? అంత ఫ్రీగా ఉన్నారా జనాలు? ఎవరి టెన్షన్లు వాళ్ళకున్నాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి. అరే ఈరోజు ఇలా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో, నెక్స్ట్ సెకండ్ ఎలా ఉంటామో భయంతో బతుకుతున్న జనాలే చాలామంది ఉన్నారు, ఆలోచనతో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది పోయి పక్కవాడి ఇంట్లో ఏమవుతుందో అని చెవులు పెట్టుకొని వినాల్సిన అవసరం ఏముంది? అలా ఉండడమే కాకుండా చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోకపోతే ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? అసలు ఇట్లా ఉన్నాయి సమస్యలు, ఇలా ఉన్నాయని చెప్పలేరు. ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా చెప్పలేమండి. ఎందుకు చెప్తారు? ఒక వయసుకు వచ్చినాక వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఏవో ఉంటాయి. అందులో తన కడుపున పుట్టిన పిల్లలకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే ఎక్కడ బాధపడతారో ఏంటో అని చెప్పకుండా వాళ్ళకి ఉన్నది ఎంత ఉంటే అంత చాలు, వాళ్ళకి తెలియవద్దు, మేము బాగానే ఉండాలి అనుకొని చెప్పకుండా ఎన్నో దాచిపెడతారు. అంత మాత్రాన వాళ్ళని పట్టించుకుంటా లేనట్ట? చెప్పండి మీరే, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు జనాలు? ఒకప్పుడు ఎలా ఉండేది? అరే ఒకడికి ఆపద వచ్చిందంటే నలుగురు చేతేసి సహాయం చేసి పైకి లేపేవారు. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఒకవేళ వీడికి బాధ ఉంది, ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని అప్పులున్నాయి అని తెలిస్తే వాడిని ఇంకా అదిమి తొక్కి లోపలికి దొబ్బేయాలని చూస్తున్నారు తప్ప బయటకి లాగే ప్రయత్నం ఎవ్వరు చేయట్లేదు. ఇది ట్రూత్ అండి, ఇది నిజం, అంతే. నేను చిన్నప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా 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 మారింది సమాజం అనేది. ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అన్నిటికీ అన్నీ చెప్పాలంటే చెప్పడం కుదరదు. బయట వాళ్ళు ఏదో చెప్పారు, ఏదో చూశారు అని ఏదో చూసి వాళ్ళు ఏదో చెప్తుంటారు. అంత మాత్రాన ఇంట్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? అది పెద్దవాళ్ళే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, అర్థం చేసుకోవాలి. అరే వాళ్ళ ఇంట్లో ఏముందో వాళ్ళు. ఎప్పుడైతే మన ఇంట్లో ఉండాల్సిన మాటలు గడప దాటి బయటకు వెళ్తాయో అప్పుడే స్టార్ట్ అవుతాయండి మన గురించి మాట్లాడేది. మనమే తెలిసో తెలియక అవకాశం ఇస్తున్నాం అవతల వాళ్ళకి. అసలు అలాంటి అవకాశం ఎందుకు ఇస్తాం? అసలు ఇది ఇయ్యొద్దు. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అంటారు చూడండి, అలా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో ఎవడు పట్టించుకోడు. పక్కోడి ఇంట్లో గొడవ అవుతుందో అసలు దేని గురించి అవుతుందని చెవు పెట్టి కిటికీకి వినేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మనం కిటికీలు పెట్టేసి డోర్లు పెట్టుకున్నాం అనుకోండి, మన బయటకు ఎవరికి వినపడవు. అలా వినబడుతున్నాయంటే మనం కిటికీలు డోర్లు ఓపెన్ చేసి పెట్టుకున్నట్టే కదా. అంటే నేను ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయండి. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ఇక్కడ చూడండి, నేను వీడియో చేస్తున్నాను, అక్కడ నేను మసాలా వంకాయ చేస్తున్నాను, ఇప్పుడు పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను, నేను వాకింగ్కి వెళ్ళాను, ఇవన్నీ మీకు కనబడుతున్నాయి. కానీ నా ఇంట్లో నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలుసా? తెలీదు. అలా ఎప్పుడో ఒకసారి వండుకునే వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన ఇక వాళ్ళు అదే రోజు తింటున్నట్ట. ఈ పూట ఇట్లా ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ నేను మసాలా వంకాయ చేస్తున్నా. ఈరోజు మసాలా వంకాయ చేశాను అనుకోండి, నిన్నేం తిన్నానో మీకు తెలుసా? తెలీదు. ఉప్పుతోనే తినొచ్చు, కారంతోనే తినొచ్చు, తొక్కుతోనే తినొచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది? నేను చెప్తేనే మీకు తెలుస్తుంది నేను ఇట్లా అన్నాన్ని, ఇలా చేసుకున్నాం, మేము ఇలా ఉన్నామని. అంత మాత్రం ఇప్పుడు ఇక్కడ ఇంత మంచిగా అన్నం తింటున్నాను, తొక్కులు చేసుకుంటున్నాను అంటే నాకేం ప్రాబ్లమ్స్ లేనట్ట? ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరు. కానీ మనకి బ్యాక్ బోన్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. సపోర్ట్ చేసే వాళ్ళంటే డబ్బు రూపంలో కాదండి, మాట రూపంలో. మన ఇంట్లో వాళ్ళని ఎవరన్నా ఏమన్నా బయట వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు ఇంకోసారి అనకుండా వాళ్ళ నోర్లు మూసేటట్టు మనం ఒక్కసారి సమాధానం ఇస్తే ఇంకోసారి మన గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడరు. మనమే అవకాశం ఇస్తున్నాం బయట వాళ్ళు మాట్లాడడానికి. ఇదేనండి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇదంతా నేను రీసెంట్గా మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయింది.
సో అదే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. పాపం వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం తింటున్నారో ఏందో తినకపోయినా పిల్లల కోసం అన్న పెట్టాలండి. పిల్లలు ఎదిగే పిల్లలు, వాళ్ళకి ఎంతో కొంత పెడితేనే కదా వాళ్ళు కొంచెం బలంగా ఉండేది. అంత మాత్రాన వాళ్ళు తింటున్నారు వాళ్ళకి ఏం అప్పులు ఉన్నాయి, బయటకు వెళ్తున్నారంటే మీరు పోయి చూసారా? రోజు వెళ్తున్నారా? ఎప్పుడో ఒకసారి టెన్షన్లోనో ఏదో బయటకు తీసుకెళ్ళిపోతారు. అంత మాత్రాన బయటకు వెళ్తున్నారు, మంచిగా తింటున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచిగా ఉన్నారు అంటే వాళ్ళకి ఏం సమస్యలు లేనట్ట? ప్రతి ఒక్కరికి ఉంటాయండి సమస్యలు. అంత మాత్రాన ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోలేరు కదా, వాటి నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారేమో. ఇదంతా రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిందండి. పాపం వైఫ్ అండ్ హస్బెండ్ విడాకులు తీసుకునేంత వరకు వెళ్ళింది. ఎందుకు? బయట వాళ్ళకంటే ముందు ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉండాలి. ఇంట్లో విషయాలు బయటకు వెళ్తున్నాయంటే మనం చెప్తేనే వెళ్తాయండి. నలుగురు 4 విషయాలు అంటారు, అంత మాత్రాన ఇంట్లో వాళ్ళు అవే పట్టించుకోవాలి. సో మా ఫ్రెండ్ వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఒక దగ్గర ఉంటారు. సో ఎవరో చెప్పారంట, మీ కోడలు మీ కొడుకు బాగా తిరుగుతున్నారు, మంచిగా ఉన్నారు, మంచిగా తింటున్నారు, అన్నీ చేస్తున్నారని. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు చూడరు కదా. ఈ ఎప్పుడో ఊరికి వచ్చిన వాళ్ళు చుట్టాలో లేకపోతే అక్కడ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు చూసి వాళ్ళ అత్తగారింట్లో చెప్పేసరికి వాళ్ళ అత్త మామలు మీకేంది అంత మంచిగా ఉంది, మమ్మల్ని పట్టించుకుంటా లేరు, అది ఇది అది అని చెప్పి కొడుకుతో అనడము, కోడలతో ఫోన్లు చేసి అనడము. చాలా అసలు ఎంతవరకు గొడవ అయిందంటే వైఫ్ అండ్ హస్బెండ్కి, అటు తల్లికి చెప్పుకోక ఇటు భార్యకి చెప్పుకోలేక భర్త తన ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయని కోడలు చెప్పుకోలేక, ఇదంతా ఎక్కడ వస్తుందంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్పుకోవాలి. బయట వాళ్ళు ఎప్పుడైతే మన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి నోరు పగిలేలా ఆన్సర్ ఇవ్వాలి. నోరు కాదు, చెంప పగిలేలా సమాధానం ఇస్తే ఇంకోసారి మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడరు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే తన పిల్లల గురించి, తన కొడుకు గురించి, కోడలు గురించి, మన్మన్ల గురించి ఆలోచించుకోకపోతే ఎందుకండి పెద్దరికం అనేది ఉండేది? ఆ మాత్రం బయట వాళ్ళకి సమాధానం చెప్పే అంత లేదా? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడే అవకాశం ఎవరిస్తున్నారు? వాళ్ళే కదా. పాపం మా ఫ్రెండ్ సూసైడ్ కూడా చేసుకోవాలని ప్రయత్నించింది, పిచ్చి మొకంది. నేను జస్ట్ ఒక ½ లేట్ వెళ్ళినా లేకపోతే లేట్గా ఫోన్ చేసినా అసలు తను ఏమయ్యేదో. ఆమె కాదు, ఆమె ప్రాణానికి ఆమె హ్యాపీగా పోతుందేమో, ఆమె పోతే భర్త సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడేమో. కానీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఆ పిల్లలకి పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో ఎవడన్నా ఎవరి గురించైనా పట్టించుకునేటట్టున్నారా? అందరూ మంచిగా ఉంటారు, ఆగమయ్యేది పిల్లలే కదా. ఆ పిల్లల గురించి ఆలోచించమని నేను చెప్తే ఆలోచించి ఆమె ఉండిపోయింది. లేకపోతే ఇప్పటికీ ఆమె చనిపోయి 10 రోజులు అవుతుండే. ఎవరికైనా సరే అండి, తినడానికి తిండి లేకపోయినా ఉంటారు, కానీ మనశ్శాంతి లేకపోతే ఉండలేరు. వాళ్ళ హస్బెండ్కి బిజినెస్లో చాలా లాస్ వచ్చి చాలా అప్పులు అయ్యాయి. ఆ అప్పులు ఎలా క్లియర్ చేసుకోవాలో అర్థం కాక ఆమె బంగారము, ఫ్లాట్స్ ఏవి ఉన్నాయి వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ పెట్టారు. అయినా కానీ ఇంకా తీరట్లేదు. రోజు గడవడానికి కూడా కష్టంగా ఉంది. ఎన్నోసార్లు నాతో చెప్పుకొని బాధపడింది. ఏదన్నా ఉంటే చూడే, నేను ఏ పనికైనా వెళ్తే ఇంట్లో మేడ్గా కూడా ఎవరన్నా చేస్తే చెప్పు అన్నంత దుస్థితికి దిగజారింది ఆమె. ఆమె చదువుకుంది ఆమె, కానీ ఏం చేద్దాం, అలాంటి పనికి కూడా నేను వెళ్తాను. నేను ఇన్ని రోజులు జాబ్ చేయలేదు, కానీ ఇప్పుడు నా పిల్లల కోసం, నా భర్త కోసం, నా కుటుంబం కోసం నేను బయటకు వెళ్తా జాబ్ చేయడానికని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలోనే కొన్నిసార్లు బంధువులను, చుట్టాలని ఎవరిని పట్టించుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఆమె టెన్షన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. అంత మాత్రానికి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అనేసరికి ఆమె సూసైడ్కి అటెంప్ట్ చేసింది. నిజంగా నాకు అట్లా పిల్లలు ఫోన్ చేయకపోతే, నేను ఇంటికి వెళ్ళకపోతే తను ఏమయ్యేదో. ఏం లేదండి, ఈ వీడియో ద్వారా నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, ఈ వీడియోని చాలా మటుకు అంటే అందరు ఏజ్ వాళ్ళు చూస్తారు నా వీడియోస్. అందులో పెద్దవాళ్ళు కూడా ఉంటారు. సో పెద్దవాళ్ళని అర్థం చేసుకొని పిల్లలు ఉన్నారు, పిల్లల్ని అర్థం చేసుకొని పెద్దవాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్న సమస్యలు ఏవైనా సరే మనము బయటకి పోనివ్వద్దు. అది భార్య భర్తలదే కానివ్వండి, అత్త మామలదే కానివ్వండి, అత్త కోడలు కొడుకు ఏదైనా ఉండని,
అది ఎప్పుడైతే మన గడప దాటి బయటకు వెళ్తాయో అప్పుడే మన ఇంట్లో అనేది ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎవరో దాని గురించి ఇంట్లో వాళ్ళని బలిగొనడం కరెక్టా, లేకపోతే అర్థం చేసుకొని పెద్దరికంగా ఉండడం కరెక్టా? పిల్లలు మీకు చెప్తలేరు అంటే మీరు బాధపడతారనే కదా. మిమ్మల్ని పట్టించుకుంటలేరు అంటే వాళ్ళకి అంత టైం లేక కాదు, ఏదో వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నారని కాదు కదా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు కదా. ఊర్లో ఉన్నదానికి సిటీలో బతకడానికి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు మేము కూడా ఉన్నాం సిటీలో, మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంత మాత్రాన ఇంట్లో మా అత్తయ్య మామయ్య ఉన్నారు, బాగున్నారు, మమ్మల్ని అర్థం చేసుకున్నారు కాబట్టి మేము మాత్రం ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోకపోతే మాది కూడా ఎప్పుడో మా ఫ్రెండ్ లాంటి వాళ్ళదే అయ్యే ఉండొచ్చు. ఎందుకంటే మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది సోషల్ మీడియా, నేను ఇవన్నీ ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. కానీ నేను పెద్దవాళ్ళకు ఒకటే అండి, పెద్దవాళ్ళకే కాదు చిన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మాట్లాడుకోండి, వాటిని సమస్యల్ని తీర్చుకోండి. కానీ ఇలాంటి పిచ్చి సూసైడ్లు అవన్నీ అటెంప్ట్ చేసుకొని బాధపడుతూ మెంటల్గా స్ట్రెస్ తీసుకోకండి. మెంటల్గా స్ట్రెస్ తీసుకుంటే పిల్లలు ఉన్న వాళ్ళకి ఎంత ఆగం, పిల్లలు ఏమవుతారు? ఒక్క క్షణం ఆలోచించండి. అనిపిస్తుంది చాలా సందర్భంలో, ఎందుకు పెళ్లి చేసుకున్నాం, ఎందుకు ఇవన్నీ సమస్యలు అని. అటు అమ్మ వాళ్ళకి చెప్పుకోలేరు, ఇటు అత్తగారికి చెప్పుకోలేరు. సో పెద్దవాళ్ళుగా మీరే కొంచెం పెద్దవాళ్ళు అయితే మీరు కొంచెం ఆలోచించి వాళ్ళకి మీ కొడుకులకో కోడళ్ళకో లేకపోతే కూతుర్లకో అల్లుళ్ళకో సపోర్ట్ చేయండి. మీరు చిన్నవాళ్ళైతే మీ పెద్దవాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. అర్థం చేసుకోకపోతే వదిలేయండి, పట్టించుకోకండి. వాళ్ళు ఎన్ని రోజులు అంటారు అనని, ఎన్ని రోజులు మన వాళ్ళే కదా అంటారు అనుకోని, వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పి మీరు ఫీల్ అవ్వడము, మీరు ఫీల్ అయ్యి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం ఇదంతా కరెక్ట్ కాదు కదా. సో పెద్దవాళ్ళే, వాళ్ళు పెద్దరికం అనేది అందుకే అంటారు, మంచి అయినా చెడైనా చెప్పాలి. మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, అదే విధంగా బయట వాళ్ళకి కూడా చెప్పాలి. ఇవన్నీ పట్టించుకోకుండా కొంచెం మీ ఫ్యామిలీ ఏంటిది, మా పరిస్థితి ఏముంది, మన చుట్టూ వాళ్ళు ఎప్పుడు మన మీద బుద్ధ జల్లే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి అవన్నీ పట్టించుకోకండి, ఓకేనా. సో నాకు అనిపించింది, నేను చూసింది మీకు ఇక్కడ చెప్పాను. ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే సారీ అండి. సో వీడియో విషయానికి వస్తే నేనైతే మసాలా వంకాయ చేస్తున్నాను, చాలా రోజులైంది. సో పిల్లలు కూడా నోరంతా బాగాలేదమ్మా, కొంచెం టేస్టీగా ఏదన్నా చెయ్యి అంటే మసాలా వంకాయ చేశాను. లిటరలీ అండి, ఇది నేను చేసే విధంగా కాదు, తెలిసిన వాళ్ళు చెప్పారు ఇలా చేస్తే, అంటే ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, కిచెన్లో అంతసేపు ఉండలేము, ఇది తొందరగా అయిపోతుంది, ఇలా చెయ్యండి అని చెప్పారు. సో నిజంగా ఇలా చేశానా, నేను చేసిందే బెటర్ అనిపించింది, నేను చేసేదే తొందరగా అవుతుంది. అంటే ఇక్కడ అన్ని మసాలాలు నేను మసాలా వంకాయకి మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చెప్తాను, తర్వాత వాళ్ళు చెప్పింది ఏ విధం అనేది చెప్తాను. సో ఇక్కడ నేను చేసేటప్పుడు అయితే ఫస్ట్ నువ్వులు వేయిస్తాను. నువ్వులు వేయించిన తర్వాత పల్లీలు వేయించి అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు వేసి మంచిగా రోస్ట్ చేసుకుంటాను. రోస్ట్ చేసేసుకొని అందులోనే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకుంటాను. ఇవి వేగిన తర్వాత కొబ్బరి కాల్చేసుకొని కొబ్బరి కూడా అందులోనే వేసుకుంటాను. వేసుకొని ఒక్కసారి గ్రైండర్ పట్టుకుంటాను, ఎందుకంటే కొబ్బరి నలగడానికి ధనియాలు నలగడానికి మనకు టైం పడుతుంది కదా. సో అందుకని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని అందులోనే మిక్సీ జార్లోని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఒక 2 టమాటోలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి చింతపండు గుజ్జు కూడా అండి, కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసేస్తాను. అవి వేసి మిక్సీ పట్టుకుంటాను. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా అయితే పట్టేసుకుంటాను. సో మన మసాలా అయితే రెడీ అయిపోయింది. మసాలా రెడీ అయిపోయినాక వంకాయలకి మంచిగా కడుక్కొని, అంటే ఉప్పు నీళ్ళలో కడిగేసుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని, కుచ్చులు అట్లా లేకుండా చూసుకొని ఘాట్లు పెట్టేసుకొని అందులో ఈ మసాలా అనేది స్టఫ్ చేసి ఆ ప్యాన్ మీద ఆయిల్ వేసేసుకొని కొంచెం బిర్యానీ ఆకు, ఒక లవంగ, ఒక ఇలాచి, కొంచెం చెక్క వేసేసి పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి జస్ట్ ఫ్రై కోసం వేసేసి ఈ మసాలా స్టఫ్ చేసింది ఉన్న వంకాయలు అందులో వేసేస్తాను. అది కూడా సిమ్లో పెట్టి జస్ట్ ఒక 5 to 10 minutes కుక్ చేస్తాను. అవి మంచిగా వేగిన తర్వాత, అంటే అటు ఇటు వంకాయలు కదుపుతూ ఉండాలి 2 minutesకి ఒకసారి. కలిపిన తర్వాత అవి మంచిగా మగ్గిపోతాయి, మనం పెట్టిన మసాలా కూడా వంకాయలకు మంచిగా పట్టుకుంటుంది. సో పట్టుకున్న తర్వాత ఏదైతే స్టఫింగ్ మసాలా ఉందో ఆ మసాలాలో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకుంటాను. వేసుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకున్నామంటే మనకు మసాలా వంకాయ అనేది రెడీ అవుతుంది. సో నాకు చెప్పిన వాళ్ళు ఎలా చెప్పారంటే, ఇదంతా నేను చేసే ప్రాసెస్, వాళ్ళు చెప్పిన విధానం ఎలా ఉందంటే పల్లీలు, నువ్వులు,
ఎండు కొబ్బరి ఇవన్నీ సపరేట్గా పట్టుకున్నారు. ఫస్ట్ కొబ్బరి సపరేట్గా పట్టుకోవడం, తర్వాత నువ్వులు పల్లీలు సపరేట్గా పట్టుకోవడము, తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఇవన్నీ సపరేట్గా పట్టేసుకొని, తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర, లవంగ, చెక్క, బిర్యానీ ఆకు ఇలా మీరు వీడియోలో చూసిన విధంగా అలా చేశారు. ఈ టమాటా గుజ్జు కూడా సపరేటు, మసాలాలో వేయకుండా సపరేట్. నాకు లిటరల్లీ 15 మినిట్స్లో అయిపోయే మసాలా వంకాయ 25 మినిట్స్ పట్టింది. సో అంటే ఎవరి ప్రాసెస్ వాళ్ళకి ఈజీగా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ టేస్ట్ వైజ్గా కూడా నేను చేసిందే బాగుంది. ఇలా కొంచెం ఎందుకో అంటే మాకు అలా అలవాటు అయిపోయి అలా అయిందేమో తెలియదు, కానీ ఎప్పటికైనా నాది మాత్రమే బాగా అనిపించింది నాకు. ఇది కొంచెం బాగా అనిపించలేదు. ఇంకొకటి వచ్చి నేను దోసకాయ ఉంటే దోసకాయ పచ్చడి చేద్దామని అనుకున్నాను, బట్ దోసకాయ లేదు. సో అప్పుడే మా పాప కింద మామిడికాయ పడ్డదని చెప్పి తీసుకొచ్చింది. మా ఇంటికి ఎదురుగానే మామిడికాయ చెట్టు ఉంటుంది కదా, ఇక్కడ మంచిగా కడిగి చిన్న చిన్న పీసెస్ పెట్టుకుంటున్నాను. సో ఇది అప్పటికప్పుడు పెట్టుకునేదండి, నిలువ పచ్చడి అయితే కాదు. జస్ట్ ఇది మాకు ఒక 5 డేస్లో అయిపోతుంది. దీనికి పెట్టిన పోపు మాత్రం నేను దోసకాయ కోసం అని పెట్టింది. సో అది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, ఎందుకంటే దోసకాయకు వచ్చేసి మనం కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఆవపొడి వేస్తాను నేను దోసకాయ పెట్టినప్పుడు. సో అదే మసాలా ఇక్కడ దంచుతున్నాను, వెల్లుల్లిపాయ ఇవి. సో ఇది పక్కకు పెడదాం అనుకున్నాను, కానీ ఎందుకు వేస్ట్, వేసేద్దాంలే ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి వేసాను. పర్లేదు, బాగానే ఉంది. కానీ మనము మామిడికాయ అంటే ఎక్కువ మటుకి కారము, ఉప్పు, ఆవపొడి, కొంచెం జీలకర్ర పొడి వేస్తాం కదా. సో అది కాకుండా ఇది ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసేసరికి కొంచెం డిఫరెంట్ అనిపించింది, కానీ పర్లేదు, బాగానే ఉంది. సో వీటన్నిటిని ఈ మసాలా, ఉప్పు, కారము, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని ఇలా స్పూన్తో కలుపుతుంటే అంతా కలిపినట్టు అనిపించలేదు నాకు, అందుకని చేతి యూజ్ చేస్తాను ఎక్కువ మటుకు. సో చేతితో కలిపితే మంచిగా అయింది. ఇక్కడైతే కొంచెం ఆయిల్ అనేది తక్కువైంది, సో నేను తర్వాత యాడ్ చేసుకున్నాను. ఫైనలీ వంట అయితే అయిపోయిందండి. మసాలా వంకాయ చేశాను, అలాగే పికిల్. మా ఇంట్లో అప్పటికప్పుడు పెట్టే పచ్చళ్ళు ఎక్కువ తింటారండి, నిలువ పచ్చడి అయితే చాలా తక్కువ, ఎందుకంటే అది రాను టేస్ట్ చేంజ్ అవుతుంది కదా, ఎవ్వరు తినరు. స్టార్టింగ్లో అయితేనే తింటారు. సో ఇలా అయింది చూడండి, చూడడానికి కాదు రుచికి కూడా బాగుంది. కొంచెం ఉప్పు తక్కువ అయింది, తర్వాత యాడ్ చేశాను. వంకాయ కూడా చాలా బాగా అయింది. టేస్ట్ వైజ్గా కొంచెం అటు ఇటు అయినా కానీ చూడడానికి అయితే చాలా బాగా అయింది. ఇంతేనండి ఈ వీడియో. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. టేక్ కేర్, బాయ్ బాయ్.